బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్ హీట్ రాజుకుంది. టీడీపీ కార్యకర్తలు పోటాపోటీగా సమావేశమవుతున్నారు. నిన్న టీడీపీ కార్యకర్తలతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. మరోవైపు త్వరలో పార్టీ కార్యకర్తలతో కాకర్ల రంగనాథ్ సమావేశం కానున్నారు. కాగా ఇప్పటికే కాకర్ల రంగనాథ్ ను జేసీ ప్రభాకర్ సస్పెండ్ చేయాలంటున్నారు. ఇందులో భాగంగా టీడీపీ కార్యకర్తలతో సంతకాలు సేకరించింది జేసీ వర్గం. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డికి కౌంటర్ గా కాకర్ల రంగనాథ్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. సమావేశానికి తరలి రావాలంటూ వాట్సాప్ గ్రూప్స్ లో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకుంటున్నారు. హుసేనాపూర్లోని రంగనాథ్ సొంత తోటలో మీటింగ్ ఉండనున్నట్టు సమాచారం. అయితే ఇంకా సమావేశం తేదీ మాత్రం ప్రకటించలేదు. ఒక అనవసరమైన వ్యక్తి ఇది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు, కానీ ఒక అనవసరమైన వ్యక్తి ఆయన తమ్ముళ్ళ గురించి ఏదో సస్పెండ్ అంటారు. ఏంటో సస్పెండ్ పలకరించి అవుతా ఏదో సస్పెండ్ ఏడు పార్టీలోకి. ఇది మన ఊరు, మన కాన్స్టిట్యున్సీ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం అటు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కాకర్ల రంగనాథ్ గా ఉంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, అసలు టీడీపీ కార్యకర్తలతో పోటాపోటీగా అటు జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే కాకర్ల రంగనాథ్ కూడా త్వరలో సమావేశం అవబోతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రసూన, తాడిపత్రి అంటే మనకు ఈ పేరు వింటారు టక్కున గుర్తుకొచ్చే జేసీ వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి రాజకీయమే. కానీ ఈ రాజకీయంలో కొత్తగా ఎంటర్ అయ్యారు కాకర్ల రంగనాథ్. టీడీపీలోకి 2024లో ఎన్నికల సమయంలో చేరిన కాకర్ల రంగనాథ్ జేసీ పంచనే ఉండేవారు. జేసీ అడుగుజాడలు నడుచుకుంటూ ఉండేవారు. కానీ గత కొంతకాలంగా ఏమైందో ఏమో కానీ ఇరు మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా కూడా పరిస్థితి ఉంది. ఏదైతే వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఇరు వర్గాలు కూడా పోటాపోటీ ర్యాలీలతో తాడిపత్రి పట్టణాన్ని అట్టుడికించారు. అప్పటి నుంచి కూడా ఇరువురి మధ్య కోల్డ్ వార్ మరింత పెరిగాయని చెప్పొచ్చు. ఈ గ్యాప్ లో అయితే సీఎం సభ ఉన్నప్పుడు కూడా సీఎం సభలోనికి ఆటంకాలు కలిగించేందుకు కూడా కాకర్ల రంగనాథ్ తన వర్గం మనుషులతో ఏదైతే కాకర్ల రంగనాథ్ స్టిక్కర్లు వేసుకొని తాడిపత్రి నుంచి వస్తున్నాడు అన్న క్రమంలో జేసీ వాళ్ళకు ఆడియో కూడా వైరల్ అయింది. అయితే తాడిపత్రిలో జేసీ కుటుంబం పేరు తప్ప మరొక పేరు ఉంటే దానికి ఖచ్చితంగా వాహనాలు పగలగొడతామంటూ కూడా చెప్పిన సందర్భం ఉంది. ఆ తర్వాత నిన్న ఏదైతే గత 2 రోజుల క్రితం కార్యకర్త సమావేశం జేసీ ప్రభాకర్ రెడ్డి పెట్టుకున్నారో ఆ సమావేశంలో ఏదైతే ఒక తీర్మానం కూడా చేశారు. కార్యకర్తలతో వచ్చిన 6 మండలాల కార్యకర్తలు సంతకాలు తీసుకొని కాకర్ల రంగనాథ్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా సంతకాలు తీసుకుని ఆ దస్త్రాన్ని కూడా ఆ పార్టీ అధిష్టానానికి కూడా పంపించే సిద్ధం చేశారు. అయితే ఇప్పుడు దీనికి పోటీగా అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు మీటింగ్ పెట్టుకున్నాడు. దానికి పోటీగా కాకర్ల రంగనాథ్ కూడా టీడీపీకి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం అంటూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. డేట్ ఎప్పుడు ఈ సమావేశం ఉంటుందా అసలు లేదా అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ మెసేజ్లకు కూడా తాడిపత్రిలో అగ్గి రాజేశాయి. ముఖ్యంగా ఎందుకంటే తాడిపత్రి అంటే మనకు జేసీ తప్ప వేరే ఫేస్ ఎక్కడ కనపడదు. కానీ మొదటిసారిగా కూడా జేసీ కాకుండా మరొక ఫేస్ అయితే కాకర్ల రంగనాథ్ ఫేస్ కనిపిస్తుండటంతో టీడీపీ అధిష్టానం కూడా దీనిపై ఎలా స్పందిస్తున్నారని కూడా మనం వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని కాదని ఒక ఎమ్మెల్యే వర్గాన్ని కాదని మరొక వర్గాన్ని హైలైట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే కాకర్ల రంగనాథ్ ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ మెసేజ్లో ఎక్కడ తేదీ ఎక్కడ డేట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇవాళ రేపా ఎల్లుండ అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే మీటింగ్ పెట్టుకుంటే మాత్రం మరొక రాజకీయ రచ్చకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. ప్రసూన, ఇప్పటికే తన సొంత తోటలో హుసేనాపురంలోని తన సొంత తోటలో మీటింగ్ ఉన్నట్టు కూడా అటు వాట్సాప్ గ్రూప్స్ అన్నిట్లో కూడా అటు కాకర్ల రంగనాథ్ కి సంబంధించిన వర్గం షేర్ చేయడం జరిగింది. మరి ఒకవేళ గనక మీరన్నట్లు మీటింగ్ జరిగితే పరిణామాలు ఎలా ఉండొచ్చంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మెసేజ్లు ఇప్పుడు కీలకంగా మారాయని చెప్పొచ్చు. వాట్సాప్ గ్రూపుల్లో అనేక కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఏదైతే కాకర్ల రంగనాథ్ పిఏ మీడియా గ్రూప్లో కూడా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. డేట్ తెలపకపోయినప్పటికీ రాబోయే 2-3 రోజుల్లో మీటింగ్ ఉండే అవకాశం ఉందంటూ కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ మీటింగ్ జరిగితే ఎంతమంది హాజరవుతారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. మీటింగ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా తాడిపత్రిలో మరొక కొత్త రాజకీయ కూడా చూసే అవకాశం కనిపిస్తుంది. ఇన్నాళ్ళు కూడా ఎప్పుడు మనము సుమారుగా 40 ఏళ్ళ నుంచి చూసుకుంటే జేసీ వర్సెస్ జేసీ ఫ్యామిలీ తప్ప వేరే ఫ్యామిలీ అక్కడ రూల్ చేసేది లేదు. 2019లో మాత్రమే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత రాజకీయాలు ఎప్పుడు కూడా జేసీ వర్సెస్ పెద్దారెడ్డిగా మారాయి. కానీ మొదటిసారిగా కూడా జేసీ వర్సెస్ కాకర్ల రంగనాథ్గా కూడా మారడంతో రేపు ఏం జరగబోతుంది అంటే నెక్స్ట్ మీటింగ్ జరిగితే ఒకవేళ కాకర్ల రంగనాథ్ సంబంధించిన కార్యకర్తల మీటింగ్ జరిగితే అప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మనకి పూర్తి సస్పెన్స్ గా మారని చెప్పొచ్చు. ఒకవేళ మీటింగ్ కు అధిష్టానం పర్మిషన్ ఇస్తుంది. ఎందుకంటే అధిష్టానం ఒక
ఎమ్మెల్యే ఉన్న స్థానంలో మరొక నేతను ఎంకరేజ్ చేసేందుకు ఎటువంటి పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానము యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, లేదా టీడీపీ అధిష్టానం నిజంగా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే సుమారుగా 5 మండల కార్యకర్తలు కూడా సంతకాలు పెట్టి టీడీపీ అయితే రంగనాథ్ని సస్పెండ్ చేయాలంటూ కూడా ఒక దస్త్రాన్ని కూడా ఒక లేఖను కూడా సిద్ధం చేసి దాని సంతకాలు చేసి పైకి పంపించారు. కాబట్టి ఆ పైకి పంపించినప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే తాడిపత్రి రాజకీయం మరొకసారి అయితే ఇంట్రెస్టింగ్ గా మారని చెప్పొచ్చు ప్రసూన. రైట్, థ్యాంక్ యూ.